బ్లౌజు లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దానిపైన పెట్టి కట్ చేస్తాం కదా. అయితే ఈ లైనింగ్ పీస్ అయితే చిన్నగా ఉంది. అయితే ఇది ఫ్లవర్స్ కూడా మనం ఎక్కడున్నాయి అని చూసుకోవాలి. అయితే ఫస్ట్ మనము ఈ మెయిన్ క్లాత్ బ్లౌజ్ని అయితే ఇలా మొత్తం ఇట్లా ఫోల్డింగ్ మీద వేసుకొని ఫస్ట్ ఈ కట్ చేసిన లైనింగ్ను మొత్తం ఇలా వేసుకోవాలి. అయితే ఇక్కడ వేసేది కూడా చూడండి, ఫ్లవర్స్ మనకు ఎక్కడ అంటే పై సైడ్కి ఎక్కడ ఉంటాయో అక్కడ చూసి మనకు క్లాత్ మొత్తం అడ్జస్ట్ అవుతుందా అని ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి మీరు. మళ్ళీ ఇప్పుడు అలా వేసుకోకుండా మీరు ఫ్లవర్స్ ఇట్లా కిందికి రావడము కట్ చేస్తుంటే, లేకపోతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్లవర్స్ అనేవి పైకే వస్తున్నాయి. అలా కాకుండా మీరు ఈ కిందికి అంటే మీరు ఫస్టే కొద్దిగా ఎక్కువ క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేసి ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్లవర్స్ అనేవి కిందికి వస్తాయి అన్నమాట. అలా కాకుండా అందుకే ముందే మీరు క్లాత్ అంతా ఇలా వేసి చూసుకోండి. తక్కువ క్లాత్ కనుక ఉంటే ఇలా ముందే అన్ని లైనింగ్ పీసులు బ్లౌజ్ పీస్ పైన ఇలా వేసుకుంటే మీకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను మాత్రం ఫ్రంట్ పార్ట్ మొత్తం అంటే లైనింగ్ ఎంత ఉందో అంతవరకు కట్ చేస్తున్నా. కొద్దిగా మీరు ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. క్లాత్ను బట్టి మనము ఎక్కువ తక్కువ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనకు క్లాత్ అడ్జస్ట్ అవ్వక ఫ్లవర్స్ అనేది కింది సైడ్ వేస్తుంటారు. అలా కాకుండా ముందే ఇలా చిన్నగా వచ్చిన క్లాత్ పైన పీస్లన్నీ ఇలా వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ఫ్లవర్స్ ఇలా అంటే 2 హ్యాండ్స్కి పైకే వస్తున్నాయా అని చెక్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి, మనకు ఈ పీస్ ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ తక్కువ ఉంటుంది అనుకోండి, అప్పుడు మనకు ఇక్కడ సంక దగ్గర అతుకులు పడితే కనుక మనకి ఈ హ్యాండ్లో కట్ అయిన పీసే ఇక్కడ మనకు అడ్జస్ట్ అవుతుంది. మీరు చూడండి, ఇక్కడ మనకు ఎందుకంటే పెద్దగా అతుకు అనేది సరిపోతలేదు. ఇదిగోండి, ఇంతే పీస్ అతుకు వస్తుంది మనకు. ఇప్పుడు ఈ హ్యాండ్కు క్రాస్ కట్ చేసిందే మనకి ఇక్కడ